రైతు రుణమాఫీపై ఇద్దరి మధ్య సవాళ్లు నడిచాయి. హరీష్ రావు ఛాలెంజ్ ను హుందాగా స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను 15 ఆగస్టులోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను మూసివేస్తారా అని ప్రతి సవాల్ విసిరారు. అమరవీరుల స్తూపం దగ్గరకు రాజీనామా లేఖతో వెళ్లిన హరీష్ రావు పార్టీ మూసివేతపై మాత్రం స్పందించలేదు. కేసీఆర్ హయాంలో జర్నలిస్టులకు మొండి చేయి చూపించడాన్ని కవర్ చేసుకునేందుకు ట్రై చేశారే తప్ప రేవంత్ రెడ్డి సవాల్పై మాత్రం మాట దాటవేశారు. సో ప్రతి ఒక్కరి ఆరోపణలు విమర్శలకు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యే ముఖ్యమంత్రి హరీష్ తాజా ఎపిసోడ్ పై ఎలా స్పందిస్తారో చూడాలి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, హరీష్ చేసిన రాజీనామా లేఖలో ఏమనుంది? రాజీనామా లేఖని జర్నలిస్టులకు సమర్పించారు. అలాగే సీఎం విసిరిన సవాల్కు హరీష్ ఏమని స్పందించారు? రాధిక, ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రత్యక్షంగా రైతు రుణమాఫీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపల నేను రైతులకు రుణమాఫీ చేస్తా 2 లక్షలు, బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా అనేది రేవంత్ రెడ్డి సవాళ్ళు విసిరినటువంటి సిచ్యువేషన్. అంతకంటే ముందు మాజీ మంత్రి హరీష్ రావు ఆగస్టు 15 లోపల రైతుల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా ముఖ్యమంత్రి అంటూ హరీష్ రావు చేసినటువంటి సవాల్. సో ఇదంతా ఒక డ్రామాగా హరీష్ రావు ఒక డ్రామాగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితమే రాజీనామా పత్రంతో గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చారు. అమరవీరుల స్తూపం దగ్గర ఎవరికి ఇస్తారు? మేధావులు ఎవరున్నారు? మేధావులు కూడా రాలేదు ఆయన పత్రాన్ని స్వీకరించడానికి. నేరుగా స్పీకర్కి ఇవ్వాలి, లేదా మేధావులను తీసుకొచ్చాను మేధావులకు ఇవ్వాలి, లేదా చివరికి తన రాజకీయ పత్రాన్ని రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాలో తెలియక జర్నలిస్టులకు ఇచ్చినటువంటి నేపథ్యం కనిపించింది. జర్నలిస్టులు కూడా గత 10 ఏళ్లలో లేని జర్నలిస్టులు మేధావులు 10 ఏళ్ల తర్వాత కనిపించారా అనేది కూడా క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాజీనామా పత్రంతో పాటు ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరించానని చెబుతున్న హరీష్ రావు నిజంగా ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు? ఆగస్టు 15 లోపల రైతులకు రుణమాఫీ చేస్తే మీ పార్టీని రద్దు చేసుకుంటావా, పార్టీ రద్దు చేసుకుంటావా? కానీ అక్కడ హరీష్ రావు రాజీనామాని ఎవరు అడగలేదు అక్కడ. కానీ ఈయనంతా ఒక డ్రామాగా, ఇది కావాలనే ఎన్నికలలో స్టంట్ కోసమే హరీష్ రావు చేస్తున్నటువంటి ఒక డ్రామాగా అభివర్ణిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఇవాళ 10 ఏళ్లలో లేనటువంటి రైతుల ఇబ్బందులు కావచ్చు, రైతుల పంట నష్టాలు కావచ్చు, ప్రజల సమస్యలని ఇక్కడ హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ 10 ఏళ్లలో లేనటువంటివి 100 రోజుల్లో వస్తున్నాయనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం. కాబట్టి ఇదంతా ఒక డ్రామాగా అభివర్ణిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాసేపటి క్రితమే రాజీనామా పత్రం జర్నలిస్టులకు ఇచ్చిపోయారు. ఆయనను రాజీనామా చేయమని చెప్పింది కూడా ఎవరు లేదు. ఆయనంతకైనా రాజీనామా చేస్తున్నా, రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తున్నా అనేది ఆయనంతకైనా చేస్తున్నటువంటి అభియోగంగా ఇక్కడ అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద ఇదొక సవాల్ ప్రతి సవాల్గా ఆయన రాజీనామా పత్రం ఇచ్చారు. రేవంత్ రెడ్డి కూడా రాజీనామా పత్రం ఇవ్వాలి, లేదా స్పీకర్కి పంపించాలంటూ కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ అంశం మీద కాంగ్రెస్గా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారనేది అయితే ఆసక్తిగా ఉంది. రాధిక, థ్యాంక్ యూ వెంకట్.